అధికారుల చుట్టూ ఎంత తిరిగినా చర్యలు శూన్యమని సారపాక గాంధీనగర్ కి చెందిన మహిళ ఒకరు కన్నీరు పెట్టుకున్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులతో పాటు కబ్జాదారులకు అండగా కొందరు అధికార పార్టీ నేతల సహకారం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంకి చెందిన ఆలవాల కౌసల్య తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీ అధికారులు నోటీసులు అతికించినా సరే ఏమాత్రం లెక్క చేయకుండా తమ స్థలంలో వేరే వ్యక్తులు అక్రమ నిర్మాణం చేపట్టారని వాపోయారు. దీంతో అడ్డుకోవడానికి ప్రయత్నించగా దాడులకు దిగుతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాగితం అండి, చల్ల వెంకటనారాయణ గారు రాసింది. ఈ కాగితం ఆయనే రాసి ఆయన గత 3 సంవత్సరాల కింద రాసిన కాగితం 3 సంవత్సరాలు నిండిన తర్వాత ఇప్పుడు ఇదే కాగితం చల్లదని మమ్మల్ని బాగా టార్చర్ పెట్టుకుంటే బాగా ఇబ్బంది పెడుతున్నాడండి. 20 సంవత్సరాల నుంచి నేను కొనుక్కొని చిన్న పిల్లలను పెట్టుకొని ఉన్నా కూడా అప్పటి నుంచి లేని అడ్డంకులు ఈ చల్ల వెంకటనారాయణ వచ్చిన కాడ నుంచి ఈ దేవి అనే వ్యక్తి వచ్చిన కాడ నుంచే మమ్మల్ని బాగా టార్చర్ పెట్టుకుంటున్నారండి. మా కాగితాలలో ఉన్నది చూసి ఈ చల్ల వెంకటనారాయణ రాసిండు. ఆ రోజు ఆయన రాసిన మనిషే ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నన్ను ఎవరు ఎదుర్కొంటారో, నన్ను ఎవరు ఢీ కొట్టుకుంటారు అని అనుకుంటా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టుకుంటా అవతల వ్యక్తులందరినీ ఇంటి మీదకి తీసుకొచ్చి నానా బూతులు తిప్పించుకుంటా అర్ధరాత్రి పగలు అనేది లేకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుందండి. ఈ విషయంలో మీరు గింట మాకు న్యాయం చేయకపోతే పిల్లలతో సహా నేను కూడా చనిపోవాల్సి వచ్చిందండి. మేము కొనుక్కున్న స్థలాన్నే మాకు ఇవ్వమంటున్నాం కానీ వేరే వాళ్ళ స్థలాన్ని అయితే మాకు ఇవ్వమని అడగట్లేదు సార్. మేము ఆయనే ఆ రోజు రాసి ఈ రోజు ఆయనే కాదంటుంటే ఇంక ఈ కాంగ్రెస్ పార్టీలో న్యాయం చేసేటోళ్ళు ఎవరండి? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే వరకు కూడా మేము వెళ్ళాము. 2 సార్లు 3 సార్లు వెళ్ళినా కూడా మాకు న్యాయం చేస్తారు ఎల్లమ్మ అని ఎమ్మెల్యే సార్ చెప్తున్నాడు. వీడికి వచ్చిన తర్వాతనేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులే వీళ్ళే మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళ దగ్గర కూర్చొని కట్టుకోండి, ఎవరు వచ్చి మిమ్మల్ని ఆపు చేస్తారో చూస్తాం అనుకుంటా, అర్ధరాత్రి అనుకుంటా, పగలనుకుంటా కూర్చొని పిల్లర్లు వేయించుకుంటా, గోడలు కట్టించుకుంటా చేస్తున్నారండి. రాత్రి ఇదే టైంలో 8 గంటలు దాటిన తర్వాత 9 గంటలకు పిల్లర్ వేస్తుంటే మేము వెళ్ళి ఇదేంటి నైట్ పూట కడుతున్నారు, మా స్థలం అనేది తేలకుండా కూడా మీరు కడుతున్నా కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు, మేమేం చెయ్యాలి అని వెళ్ళి అడిగితే మమ్మల్ని దాడికి దిగబడి వాళ్ళంతా వచ్చి ఇంటి మీద పడి మమ్మల్ని నానా అవస్థ పెడుతున్నారండి. కంటికి నిద్రించట్లేదు, కడుపు కూడుచ్చట్లేదండి. మేమేం చేయాలనేది మాకు అర్థం కాకుండా చచ్చిపోవాలో బతకాలో అనేది తెలియకుంటుందండి. చిన్న పిల్లలు అప్పుడు కొనుక్కుందండి నేను స్థలాన్ని. మేమేం ఉన్నోళ్ళం కాదండి, కూలి నాలు చేసి తినకుండా కూడా పిల్లలకు ఒక ఆధారం అయిద్దని కొనుక్కున్నా సార్. మేము ఇట్లాంటప్పుడు కూడా మమ్మల్ని న్యాయం చేయమని అడుగుతున్నాం కానీ ఒకళ్ళని అన్యాయం చేసి మాకు ఏమని అడగట్లేదు సార్. మేము మా కాగితాలలో ఎంత ఉందో అంతే మాకు ఇప్పించండి సార్. మేము వాళ్ళది మాకు ఇవ్వమంటలేదు. లేదు వాళ్ళ కాగితాలు ఎంత ఉందో కొలిసి వాళ్ళని తీసుకొని మిగతాదే మాకు ఇవ్వమంటున్నా కూడా దానికి స్పందించట్లేదు సార్. పంచాయత్ ఆఫీస్ నుంచి 3 నోటీసులు తీసుకొచ్చాము. ఆ నోటీసులు కూడా తీసుకొచ్చి కట్టుకోండి మీరు అనుకుంటా కుర్చీ వేసుకొని దేవి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో తిరిగే మనిషి ఆమె కూడా ఒక ఆడ మనిషి అడిగింది. నా పిల్లలతో నేను ఆడదాన్ని అయి ఉన్నా కూడా నాకు ఇట్లా అన్యాయం చేస్తా ఉంటే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? మీరు కాంగ్రెస్ పార్టీలో చేసే న్యాయాలు ఇవ్వేనే సార్. మీరు ఏ సార్ కాడికి వెళ్ళినా కూడా మాకు ఇదే చెప్తారు, ఆగమ్మ అంటున్నారు. అవతల వాళ్ళనేమో కూర్చొని కట్టిస్తున్నారు సార్. మేమేం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. ఇంకా మాకు సావే దిక్కు అయింది. మాకు గింట ఈ 2 రోజులలో మాకు ఇప్పించకపోతే కాంగ్రెస్ పార్టీలో దేవి అనే వ్యక్తిని చల్లా వెంకటనారాయణ పేరు చెప్పి పురుగుల మందు తాగి చచ్చిపోతాం సార్. మేము ఇంతకు మించి మేము ఇంకేమీ చేయలేము సార్. మేము